సార్ ఏంటి మహానాడు ఎలా జరుగుతుంది సార్? మహానాడే అంటే పండుగ వాతావరణం నెలకొంది కదా, ఎలా ఫీల్ అవుతుంది? సంబర్లో సంక్రాంతి వచ్చినట్టుగా ఉంది. తెలుగువారికి, తెలుగుదేశం పార్టీకి, మా అందరికి కూడా అది పెద్ద పండుగ మాకు. ఏంటి సార్ మొదటి రోజు తిరుమల ఎలా ఉండబోతున్నాయి, ఎలా జరగబోతుంది సార్? రాష్ట్ర సంక్షేమం, అలాగే కార్యకర్తల పార్టీ నిర్మాణం, వీటి మీద ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ తీర్మానాల్లో చర్చగా రాబోతా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తే తెలుగుదేశం పార్టీ ఎజెండా. సార్ రేపు ప్రధానంగా మెయిన్ ఉండబోతుంది కదా, దాని మీద సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు? రేపు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం రేపు చేసుకోవడం జరుగుతుంది. ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ కార్యక్రమానికి వచ్చేదానికి అవకాశం ఉంది. చాలా అద్భుతంగా ఏర్పాట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. సార్ హెవీ ఎక్స్పెక్టేషన్, ఈరోజు ఎంతమంది జనాలు రావడానికి ప్రధాన కారణం ఏముంటుంది? డెఫినెట్గా కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజం, తెలుగు వారి కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఓకే, మొత్తానికి మినిస్టర్ కొల్లు రవీంద్ర కాసేపటికి ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే ట్రాఫిక్ జామ్ భారీగా ఉండడం నేపథ్యంలో ప్రాంగణానికి చేరుకోలేకపోతున్నారు. ఒక్కొక్కరు ప్రాంగణానికి చేరుకొని రక్తదాన శిబిరం అయ్యుండొచ్చు, ఫోటో ఎగ్జిబిషన్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలంతా కూడా ఒకసారి మన విజువల్స్లో చూస్తే ఇదంతా కూడా ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి విజనరీ. సో ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి జరిగాయి, వాటి మీద పూర్తి స్థాయిలో కూడా ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో కూడా ఇటు ఫోటో ఎగ్జిబిషన్ అంతా పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి లోపలికి వెళ్తారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాసేపట్లో కూడా మాట్లాడబోతున్నారు. అవుట్ స్టూడియో.